నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ఏకకాలంలో విశాఖలోని హోటళ్లు లాడ్జీలపై పోలీసులు దాడి. ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవంటూ సిపి హెచ్చరిక. ఆకువీడిలో వైకానస జనజాగృతి సంఘం కార్తీక వన సమారాధన. కుటుంబ సమేతంగా హాజరైన వైకానస అర్చకులు. నర్సాపురం మండలం కాపుల కడపలో శ్రీవారి ఆలయంలో కార్తీక పూజలు. శ్రీ రామాంజనేయ ఆలింగన అవతారంలో భక్తులకు వెంకటేశ్వర స్వామి దర్శనం. గురుకుల పాఠశాలలపై దృష్టి పెట్టండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హితవు పలికిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఏకకాలంలో విశాఖలోని హోటళ్లు లాడ్జీలు మెన్ హాస్టళ్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని హోటళ్లు లాడ్జీలు మెన్ హాస్టళ్లపై పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. విశాఖ నగరంలోని జోన్ 1, జోన్ 2 పరిధిలో 80 బృందాలతో 270 మంది పోలీసులతో 80 హాస్టళ్లు లాడ్జీలు 5 మెన్ హాస్టళ్లలో తనిఖీలు చేపట్టారు. హోటళ్లు లాడ్జీలలో సందర్శకుల రికార్డులు మెయింటైన్ చేయడం లేదని పోలీసులు ఆరోపించారు. నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విశాఖ నగర సిపి స్పష్టం చేశారు. వైకానస జనజాగృతి సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మహోత్సవం ఆకువీడు మదన గోపాల స్వామి ఆలయంలో ఘనంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వైకానస అర్చకులంతా కుటుంబ సమేతంగా ఆదివారం వన సమారాధన మహోత్సవాన్ని ఆటపాటలతో ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యహోసనం, వైకానస మహర్షి స్వామికి అభిషేకాలు నిర్వహించి అనంతరం సహస్రనామార్చన, తిరువీధి ఉత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించుకున్నారు. అనంతరం సుదర్శనం చక్రధర ఆచార్య దంపతుల ఆధ్వర్యంలో సుదర్శనం రాధాకృష్ణమాచార్యులు దంపతులకు ఆచార్య సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో వైకానస జనజాగృతి సంఘం వ్యవస్థాపకులు పెద్దింటి రాధాకృష్ణమాచార్యులు, గౌరవ అధ్యక్షులు శ్రీనివాసుల లక్ష్మీనరసింహాచార్యులు, అధ్యక్షులు వాడపల్లి హనుమంతాచార్యులు, కార్యదర్శి పాణింగపల్లి సీతారామ త్రినాథ్, పాణింగపల్లి శ్రీనివాసాచార్యులు, శ్రీనివాసులు, మణికంఠ శ్రీనివాసులు, బాలాజీ, వైకానస సోదరిమణులు, వైకానస సంఘ పెద్దలు పాల్గొని స్వామిని దర్శించుకుని అనంతరం ఆటపాటలతో ఆనందంగా గడిపారు. ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని, అలాగే ఈ యొక్క కార్తీక మాసంలో ఉసిరి చెట్టు అంటే ఆ తులసి బృందావనంలో కనుక భోజనం చేస్తే అత్యంత పుణ్యప్రదం. అందుచేత ప్రతి వారు కూడా కార్తీక మాసంలో హిందువులైనటువంటి ప్రతి వారు కూడా వారి వారి సంఘం తరఫున లేకపోతే వాళ్ళ కుటుంబంతో చేస్తూ ఉంటారు. వైకానసలు ఎక్కడున్నా సరే అందరం కూడా ఒకటే సర్వసంఘటన చేయడం కోసం ఈ జనజాగృతి సంఘం తరఫున 8 మండలాలు కలిపి వాడపల్లి హనుమంతాచార్య వారి ప్రెసిడెంట్గా ఉండి ఈ సంఘానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. త్రినాథాచార్య గారి దంపతుల చేత విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచన, లక్ష్మీనారాయణులకి విఘ్నసాచార్య స్వామి వారికి పంచామృత స్నపన, అలాగే లక్ష్మీనారాయణులకి లక్ష్మీ అష్టోత్తరపూర్వకంగా అర్చన, అలాగే తిరువోదోత్సవం అంటే ఊరేగింపు కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మాలో వైకానస కుటుంబంలో పెద్దవారైనటువంటి అర్చక స్వాములు అయినటువంటి రాధాకృష్ణమాచార్య గారి దంపతులకి లక్ష్మీనారాయణ పూజ చేసిన తర్వాత ఆ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహంతో మీ అందరం కూడా ఈ కార్తీక సమారాధన కార్యక్రమాన్ని జనజాగృతి సంఘం తరఫున ముగించుకుని కలశనాది ప్రతిష్టాంతం జాతకాది శ్మశానాంతం
ఏదైనా మహర్షి చెప్పారు అంటే అది వికనస మహర్షి తప్ప ఇంకే మహర్షి చెప్పలేదు. అటువంటి ఉత్కృష్టమైనటువంటి వైఖాంస జన్మ ఇస్తాం మేము అందరం కూడా. ఆ స్వామి యొక్క ఆరాధనలో నిత్యం తరిస్తూ ఉండి, అలాగే మా కుటుంబ సభ్యులతోటి మాతోటి మీ అందరం కూడా కలిసిమెలిసి ఒకరోజైనా సరే స్వామివారి యొక్క ఆ అర్చనారాధనలో ఎక్కువ ఉండేటువంటి వాళ్ళం కాబట్టి ఒక్కరోజైనా సరే మేము ఆట విడుపు కింద స్వామివారి యొక్క సన్నిధానంలో భార్యాపిల్లలతోటి అందరం కలిసి ఈ యొక్క వన సమారాధనలో పాల్గొవాలని ఈ వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మదన గోపాల స్వామి వారి యొక్క ఆలయ సన్నిధానంలో జల్లిసీమ శాఖ అనేటువంటి పేరుత 8 మండలాలు అర్చక స్వాములు అందరూ కలిపి విశేషంగా ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరము కూడా శ్రావణ పౌర్ణమి రోజున వికనస జయంతి, కార్తీక మాసంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ 8 మండలాల అర్చక స్వాములు కూడా ప్రతి నిత్యము కూడా వారి వారి దేవాలయాల్లో సర్వే జన సుఖినో భవంతు అని చెప్పి స్వామివారికి అర్చనలు చేస్తూ ఉంటారు. అటువంటి అర్చక స్వాములు కూడా వారి కుటుంబంతో పిల్లా పాపలతో సహకుటుంబ సపరివార సమేతంగా ఈ యొక్క కార్తీక మాసంలో 3వ ఆదివారం ముందుగా విశ్వక్సేన పూజ పుణ్యాహవచనము విశ్వక్సేన స్వామివారికి అర్చించుకున్న తర్వాత భగవాన్ వికనస మహర్షి వారికి వైకానస భగవత్ శాస్త్రోక్త ఆగమోక్తంగా అభిషేకాది కైంకర్యములు సహస్రనామార్చన నిర్వహించుకుని భగవత్ వైకానస అర్చకులు కుటుంబీకులతో అందరము కలిసి గ్రామోత్సవం కూడా నిర్వహించుకుని తదయారాధన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇటువంటి విశేషమైనటువంటి మహద్భాగ్యంలో మీ అందరం కూడా పాల్గొనడం మా అందరికీ ఆనందంగా ఉంది. కొడాలి నాని, వల్లభనేని వంశీలు అధ్యక్ష కార్యదర్శులని తెలుగుదేశం సీనియర్ నేత ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఆరోపించారు. కొడాలి నాని, వల్లభనేని వంశీలు పదవులు డబ్బుల కోసం కక్కుర్తుపడే వ్యక్తులను విమర్శించారు. గతంలో టీడీపీ నుంచి కొడాలి నాని వెళ్లిపోవడానికి డబ్బుల డీల్ ప్రధాన కారణమని ఆక్షేపించారు. ఆ తర్వాత వల్లభనేని వంశీ వైసీపీ అధికారంలోకి రాగానే పార్టీ మారిపోయారని ఆరోపించారు. తమలాంటి ఎంతోమంది జగన్ అరాచకాలకు ఎదురొడ్డి నిలబడ్డారని అన్నారు. వైసీపీ పాలనలో అధికారం ఉందని నాని, వంశీలు నోటికొచ్చినట్లు మాట్లాడారని విమర్శలు చేశారు. అసలు కొడాలి నాని, వంశీ అడ్రస్ ఏదని, ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నించారు. 2019, 2024 వరకు పిరికి బందలు ఆల్ ఇండియా పిరికి బందల సంఘానికి అధ్యక్షుడు కొడాలి నాని అయితే ప్రధాన కార్యదర్శి వల్లభనేని వంశీ. వీళ్ళు అసలు పార్టీ మారడమే. కొడాలి నాని ఏమో ఆ రోజుల్లో 30 కోట్లు ఇస్తే మారాడు. వల్లభనేని వంశీ ఏమో నేను సూర్యుని చంపేశా, నేను ఆళ్ళని చంపేశా, ఏళ్ళని చంపేశానని పరిటాల రవి గారి పేరు చెప్పుకొని ఇక్కడ ప్రగల్భాలు పలికి ప్రభుత్వం రాగానే అప్పుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీ అయినటువంటి ఆంజనేయుల మీద కూడా హనీ ట్రాప్ చేసి ఏదో కేసులో ఇరికిచ్చాడు. ఇవన్నీ చూసి ప్రభుత్వం వచ్చింది కదా భయపడి ఒక పిరికి బంద పారిపోయి. అంటే వీళ్ళ క్యారెక్టర్స్ ఎందుకు చెప్తున్నానంటే మేము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వీరోచితంగా పోరాడాం తప్పుల్ని ఎత్తి చూపడానికి, అంతే తప్ప వేరేగా కాదు. తప్పులు ఎత్తి చూపడానికి, అలాగే చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినందుకు వీరోచితంగా మాట్లాడాం. అది హీరోయిజం అంటే. హీరోయిజం అంటే మేము ఇక్కడ ఉన్న వాళ్ళు హీరోలు, అంతే తప్ప ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళడం, ఆ పార్టీలో మాట్లాడడం. ఇదే వంశీ అన్నం తినేవాడు ఎవరన్నా పార్టీలో చేరతాడా అన్నాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో ఏ చంద్రబాబు నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి అన్నాడు. ఇదే నానిగాడు చంద్రబాబు గారిని అసెంబ్లీలో ఎన్నో మాట్లాడినాడు. ఆ మాటలో ఆయన్ని మేము మా నోట్లో మేము చెప్పలేం, నువ్వు బతుకుండి వేస్ట్ అన్నాడు. మహానుభావుడు ఆయన. ఈ రాష్ట్రానికి తెలుగు ప్రజలకి శ్రీరామచంద్రుడు కాబట్టి పరిధి లేచిన కెరటం లాగా ఓడినా మళ్ళీ గెలుస్తాడు. అలాగే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి లేడు ఈ భారతదేశంలో. అది చంద్రబాబు గారి ఇమేజ్. ఈ పిరికి బంధం చూసి పోసాని మురళి లాంటి వాళ్ళు నోరు పారేస్తున్నారు. వాడు పోసాని మురళిని మొన్న నేను రాజకీయాలకి దూరంగా వెళ్తున్నాను, నా జీవితంలో నిన్ను ఎవరిని విమర్శించను అని ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ పిరికి బంధులు ఇద్దరు సోషల్ మీడియాలో చంద్రబాబు గారితో రాజీ పడ్డామని కొన్ని సోషల్ మీడియాలో కార్యకర్తల్ని తప్పుదారి పట్టించడానికి. ఎందుకంటే కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ధ్యేయం ఒకటే. వాళ్ళకి పదవులు కావాలని కాదు, వాళ్ళకి డబ్బులు కావాలని కాదు, వాళ్ళకి పనులు కావాలని కాదు. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ భార్యని భువనేశ్వరి గారిని ఎవరైతే ఈ జిల్లాకు చెంది
ఈ పార్టీలో పుట్టి అవతల పార్టీలోకి వెళ్ళి పిచ్చి పిచ్చి ప్రాలాపనలు పేరారో కొడాలి నాని వంశీ లాంటి వాళ్ళని జైల్లో పెట్టాలనే ఒకే ఒక కోరిక వీళ్ళకి, అవునా కాదా? అంతేగాని వీళ్ళకి పదవుల మీద ఆశ లేదు, పన్నుల మీద ఆశ లేదు. ఇది కాదు, రాష్ట్రంలో ఏ తెలుగుదేశం కార్యకర్తకు కూడా లేదు. వాళ్ళ జయం వల్ల వీళ్ళిద్దరిని లోపడేయాలని. ఈ కామెడీ యాక్టర్ ఎవరో పోసాని మురళి 100 కోళ్ళని తిన్న పిల్లంట తీర్థయాత్రలకు వెళ్ళిందంట పాపం కడుక్కోవడానికి. ఇవాళ ఒకడేమో భువనేశ్వర్ గారిని నానా మాటని సారీ చెప్తాడు, ఒకడేమో కొడాలని సోషల్ మీడియాలో రాజీ పడిపోయామని రాపిస్తాడు. వాడి పోసాని మురళి ఏమో నన్ను క్షమించండి, నేను రాజకీయాలు వదిలేస్తున్నాను, నాకు వాళ్ళంటే ఇష్టం వీళ్ళంటే ఇష్టం అదంటే ఇష్టం. మీరంతా రిజల్ట్ రాకముందు రోజు ఏమయ్యారు? ఈ మాటలు రిజల్ట్ ముందు పెట్టలా. ఎక్కడ కొడాలని వల్లభనేని వంశీ అడ్రస్ ఎక్కడ? అరే మాట వస్తే త్వరలో కొట్టడం, పొడిచేస్తాం, వేసేస్తాం, నరికేస్తాం, చంపేస్తాం అన్నారు. 2019 నుంచి 2024 వరకు మా రికార్డు చూడు. వీరోచితంగా ధైర్యంగా పోరాడాం. అదే హీరోయిజం అంటే, అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యం. అది మీరు పదవుల్లో ఉండి పిచ్చి కుక్కల్లాగా వాగి ఇప్పుడేమో పారిపోయి సోషల్ మీడియాలో అంటే కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలాగా ఈ పిరికి బందల గురించి మీకు చెప్పాలా, తప్పుడు కేసుల గురించి మీకు చెప్పాలి. ఇవాళ క్షమాపణలు కోరితే కుదరదు నాన్న. మీరు రాజకీయాల నుంచి తప్పుకున్నామని ఒకరు భువనేశ్వర్ గారిని నానా మాటలన్నీ క్షమించని ఒక మాట సారీ చెప్తే అయిపోదు. వాళ్ళ ఆవిడే చెప్పింది భువనేశ్వర్ గారు, నీ సారీని నేను తీసుకోవట్లేదని. అది పులిబిడ్డ ఆమె. మీరు కాదురా నాన్న అటో పులి ఇటో పులి. ఆ రోజే చెప్పాను ధైర్యంగా, చూసా నీ సారీ నేను తీసుకోవట్లేదని. వాళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. వీళ్ళని చూసన్నా మిగతా వాళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి. మేము కూడా. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం వేములదేవి పడమర పంచాయతీ కాపులకొడప గ్రామంలో కొలువైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పూజలు నిర్వహించారు. కార్తీక పూజల్లో భాగంగా శ్రీ రామాంజనేయ ఆలింగన అవతారంలో శ్రీవారు దర్శనమిచ్చారు. జిల్లా నలుమూల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచి స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా క్యూ కట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు ఏర్పాటు పూర్తి చేశారు. ఆలయ ధర్మకర్త చెన్నాప్రగడ చక్రి మాట్లాడుతూ సముద్ర తీరంలో పూజలు అందుకుంటున్న భూసమేత వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో పురాతనమైందని అన్నారు. స్వామికి ప్రతి ఆదివారం దివ్యమైన రామావతారం, కృష్ణావతారం, వామన అవతారం వంటి అనేక అవతారాలు చేస్తున్నామని, ఈ ఆలయాన్ని 9 వారాలు దర్శించుకున్న భక్తుల కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తున్నారని తెలిపారు. విజ్ఞప్తి. ఇది శ్రీభూషమేత వైభవ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, వేములదేవి కాపులకడప నరసాపురం మండలం. స్వామివారు 50 ఏళ్ల క్రితమే ఇక్కడ వేంచేసి ఉన్నారు. భక్తులందరూ కూడా విశేషంగా తమ గోత్రం పేర్లు చదివించుకుని వారి యొక్క కోరికలు తీర్చుకుని 7 వారాలు కానీ 9 వారాలు కానీ స్వామివారి దర్శనం కోసం ఇచ్చేసి ఎంతో దూర తీర ప్రాంతాల నుంచి కూడా
నడుచుకుంటూ వచ్చి స్వామివారిని దర్శించుకోవడం, వారి కోరికలు స్వామివారి తీర్చడం జరుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా విశేష కైంకర్యాలు చేస్తూ స్వామివారి యొక్క కళ్యాణం నిర్వహించడం కానీ విశేష కైంకర్యాలు చేస్తూ స్వామివారి అభివృద్ధికి తోడ్పడ్డారు. స్వామివారికి విశేష కార్యక్రమాల్లో అలంకారాలు కార్తీక మాసం ధనుర్మాసంలో విశేషంగా ఉదయం తీర్థ బిందు నుంచి ప్రారంభమై తిరుమలలో ఏదైతే కార్యక్రమం జరుగుతుందో సుప్రభాత సేవ దగ్గర నుంచి ఏకాంత సేవ వరకు అన్ని సేవలు కూడా ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా ఉదయం 3 గంటల నుంచి ప్రారంభిస్తాం. అష్టోత్తర కలశాభిషేకం దగ్గర నుంచి స్వామివారి మూలవల్లకు అష్టోత్తర కలశాభిషేకం, 1,00,000 చామంతి పుష్పాలు, 1,00,000 తులసి పుష్పాలు, తులసి మొత్తం విశేషంగా విశేష పూజలు అందుకుంటున్నారు. స్వామి కోసం అన్ని రాష్ట్రాల నుంచి స్వామివారి దర్శనానికి తరలి రావడం జరుగుతుంది. అందరి కోరికలు స్వామివారు తీరుస్తున్నారు. ఈ రోజు విశేషంగా అలంకారం శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని ఆలింగనం చేసుకున్నట్టుగా అలంకారం ఇవాళ చూడొచ్చు. మూల విరాట్ వెంకటేశ్వర స్వామివారు రామావతారంలో ఈ ఆంజనేయ స్వామిని ఆలింగనం చేసుకున్నట్టుగా ఈ వారం అలంకారం. అలా ప్రతి వారం ఒక్కొక్క అలంకారంలో స్వామి మనందరినీ కూడా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.